తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కర్మభూమిగా వేదక్షేత్రంగా భావించే భరతఖండంలో మీదు మిక్కిలి దక్షిణాపథం తీర్థక్షేత్రాలతో సుందర ధామాలతో అలరారుతోంది. వైష్ణవాలయాలు, సేవాలయాలు, శక్తిపీఠాలు ఇలా ఎన్నెన్నో ఆలయాలతో ఆధ్యాత్మిక సుగంధ పరిమళాలు వెదజల్లుతోంది. ఈ పరంపరలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో పురాణ ప్రాశస్త్యంతో వినుతుకెక్కిన అతి పురాతన దేవాలయం భక్తజనులను ఆకర్షిస్తోంది. శివకేశవుల అభేదానికి ప్రతీకగా కూడా వెలుగొందుతున్న శ్రీ గుహమల్లేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. ఉదాహరణార్థం ఉగ్ర నారసింహునిగా అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుని వధానంతరం కీకారణ్య ప్రాంతంలో అదే ఉగ్రరూపంతో సంచరించుచున్నాడట. దేవతాది మునిగణమంతా ఆ మహోగ్ర రూపానికి భయకంపితులవ్వగా ఒక్క ప్రహ్లాదుడు మాత్రమే జంకు గొంకు లేక నిశ్చలుడిగా నిలిచాడు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరిని భక్తిగా జపించిన వారికి ఆ ఉగ్ర తేజోమూర్తి ప్రసన్నుడై శాంతస్వరూప దర్శనమిస్తాడు. ఆ తీరుగా నారాయణ మంత్ర జపంతో ప్రార్థించి కొలిచి మునులు తరించారట. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని నారసింహావతారమే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసిన పవిత్ర ధామం శ్రీ గుహమల్లేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ నారసింహ దేవస్థానం. ఆ ఆలయ ప్రాంగణ శోభ ఎంత రమణీయమో కనులారా చూచి తరిద్దాం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోతా లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని ఎవరు ప్రార్థించినా ఆ నరసింహావతార శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించినట్టు జనులను కాపాడతాడు. ఆ భక్తవత్సలుడు శ్రీలక్ష్మీ సమేతుడై కొలువైన దివ్య క్షేత్రం ఈ నల్లగొండ. ఈ క్షేత్రానికి సమీపిస్తున్న కొద్దీ రణగొణధ్వనుల యంత్ర ప్రపంచం నుండి ఓ ఆధ్యాత్మిక లోకానికి వెళ్తున్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. చుట్టూ చెట్లు చేమలు దాటి ముందుకు సాగే తీర్థయాత్రికులకు అల్లంత దూరాన్నుంచే పచ్చని చెట్ల గుబుర్ల మధ్య నుంచి నల్లటి కొండపై అలరారుతోన్న దేవాలయం నయనానంద భరితుల్ని చేస్తుంది. నల్లటి కొండల నల్లగొండ గ్రామానికి చేరుకున్న భక్తజనానికి కొండకిరువైపులా ఉన్న స్వాగత ద్వారాలు సాదరంగా ఆహ్వానిస్తాయి. ఆ ద్వారాలపై వామాంకంపై తన దేవేరిని కూర్చుండబెట్టుకున్న లక్ష్మీ నారసింహుడు నారద తుంబురాది ప్రమదగణాలతో దర్శనమిస్తాడు. లత గుల్మాది వర్ణాలంకారాలతో కనువిందు చేసే ఆ స్వాగత ద్వారానికి ఇరువైపులా గదాధరులైన జయ విజయులు, పైభాగాన అఖిలాంతరంగుడైన విష్ణు ప్రతిమలు ఉన్నాయి. నీలగిరి కొండకు ఇరువైపులా ఉన్న మెట్లకు పూజా హారతులతో ప్రణతులు చెల్లిస్తూ భక్తులు కొండపైకి ఎక్కుతారు. ఓం నమో నారసింహాయ, గోవింద గోవింద నామాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగుతుంది. జనమేజయ మహారాజు కాలం నాడు నిర్మించబడిన పవిత్రధామంగా పేరొందిన ఆ ఆలయానికి ప్రదక్షిణలు చేస్తారు భక్తులు.
ఏ వైపు నుంచి చూసినా గర్భాలయ విమాన శిఖర శోభ, ఆలయ ప్రాంగణ వైభవం భక్తుల మదిలో చెరగని ముద్రను వేస్తాయి. గోపురాలపై కుడ్య చిత్రాలుగా యక్షగంధర్వ కింపురుషుల ప్రతిమలు, కాళీయమర్ధనంగా విస్తోన్న బాలకృష్ణుడు, అప్సరాంగనల నాట్య భంగిమలు ఉంటాయి. ఈ గోపురంలో అలనాటి ప్రాచీన కట్టడంపై నూతన నిర్మాణ రీతుల మేళవింపు కనబడుతుంది. వైఖానస ఆగమ శాస్త్రయుక్తంగా నిర్మితమైన దేవాలయ ధ్వజస్తంభానికి, బలిపీఠానికి నమస్సులర్పించిన భక్తులు ఆలయ మంటపంలోకి వెళతారు. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా నల్లని రాతి ప్రతిమలుగా జయ విజయులుంటారు. ఈ ఆలయం జనమేజయ మహారాజు కాలంలో నిర్మించబడినట్లు చరిత్రలో లిఖించారని, ఇక్కడి శిలా శాసనాలపై చెక్కించారని తెలుస్తోంది. శ్రీ మహావిష్ణువు ఆకాశ మార్గాన పుష్పక విమానంలో సంచరించు వేళ భూలోకాన జారిపడిన 9 పుష్పాలు నవ నారసింహ క్షేత్రాలుగా వెలిశాయని, ఆ నవక్షేత్రాలలో ఒకటిగా ఈ నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం విలసిల్లిందని ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అంతటి లీలా విశేషాలతో పరమ పావనమైన ఈ ఆలయ గర్భాలయంలో లక్ష్మీదేవి సహితంగా కొలువైన స్వామివారి ఉగ్రశాంత స్వరూపాల దర్శన భాగ్యాన్ని మనము పొందుదాం. గర్భగుడిలో స్వామివారు మకర తోరణంలో కృష్ణశిలలో సర్వాలంకార భూషితుడై అర్చాబింబ రూపమున భక్తులకు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. నాగేంద్రుని పంచపడగలే ఛత్రంగా సుఖాసీనుడై తన ఇష్ట సఖి లక్ష్మీదేవిని ఎడమవైపున కూర్చుండబెట్టుకుని కనపడే ఆ స్వామిని గర్భాలయానికి వెలుపల వైష్ణవ సిద్ధాంతోపదేశకులైన 12 మంది ఆళ్వారులను దర్శించుకోవచ్చు. అదే మంటపంలో ఉత్సవాలలో నియోగించే గరుడ వాహనాన్ని, హనుమంతుణ్ణి సైతం భక్తులు దర్శించి నమస్సులర్పించుకుంటారు. యుగావతారుడైన శ్రీ మహావిష్ణువు దాల్చిన శ్రీ రామావతారానికి నమ్మిన బంటు హనుమంతుడు. రుద్రాంశ సంభూతుడైన అంజనీసుతుడు సీతారామ లక్ష్మణుల చెంత భక్తాంజనేయుడిగా రామసేవా తత్పరుడు. ఆ రామబంటు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని ఉగ్రావతారమైన నరసింహస్వామి ఆలయానికి క్షేత్రపాలకుడుగా ఈ ఆలయ ప్రాంగణంలో కొలువైయున్నాడు. ఆ స్వామిని దర్శించి వీరాంజనేయ అనుగ్రహ పాత్రులమవుదాం. నల్లగొండ నీలాద్రి పర్వతానికి తూర్పు వైపు మెట్లదారి వద్దనున్న స్వాగత ద్వారం ప్రక్కనే ఈ క్షేత్రపాలకుడైన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయముంది. ఏ స్వామి క్షేత్రానికి పాలకుడిగా వెలిశాడో ఆ నృసింహస్వామి వైపు చూస్తున్నట్టుగా ఉండే ఏకశిలా రూపుడిగా ఆంజనేయుడు భక్తులను అలరిస్తాడు. క్షేత్ర రక్షకునిగానే గాక పిశాచ, శాకిని, ఢాకిని, మోహిని, గాలిదెయ్యములను గ్రామానికి దరిచేరకుండా కాపాడే అభయాంజనేయునిగా సింధూరవర్ణ శోభితుడై దర్శనమిస్తున్నాడు స్వామి. ఆ పవన కుమారుణ్ణి కనులారా చూచి మనసారా కొలిచి తీర్థప్రసాద శఠగోపురాది ఆశీస్సులను అందుకుంటారు భక్తులు. మంత్రి వై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వాను చుంబంటు గావించి యవ్వాలి నింజంపి కాకుత్సతిలకుందయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ లంకిణిన్ జంపియున్ లంకయుంగాచియున్ భూమి జంజూచి ఆనందము పొంగయాయుంగరం విచ్చి యారత్నము వెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషును చేసి సుగ్రీవునంగదుం జాంబవంతాది నీలాదులుం కూడియా సేతువుం దాటి వానరుల్ మూకలై దైత్యులందుం సగా రావణుండంతకారాగ్నియుగ్రుండుడై కోరి బ్రహ్మాండమైనట్టి
శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని, ఆయన కోవెలను దర్శించుకున్న భక్తులు ఈ ఆలయానికి కింది భాగాన గుహాంతర్భాగాన పరమశివుడు ఓ విలక్షణ రూపాన దర్శనమిస్తున్నాడు. త్రయంబికా సమేతంగా ఆవిష్కారమైన మల్లికార్జునుడు గుహా మల్లేశ్వరుడుగా అర్చనలందుకుంటున్నాడు. ఆ గుహాలయాన్ని, అందులో కొలువైన దేవీ దేవతలను దర్శించుకోవడం ఎంతో పుణ్యదాయకం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ఠితమైన నల్లగొండ కొండకి ఈశాన్య భాగాన ఉన్న సహజ గుహలో మహేశ్వరుడు గుహమల్లేశ్వరుడుగా స్వయంభువుగా వెలిశాడు. సర్పాకారంలో ఉన్న ఆ గుహాంతర్భాగాన శేషుని పడగల నీడన రుద్రాక్షలతో అలంకృతుడైన రుద్రుడు లింగావతారంగా దర్శనమిస్తాడు. ఆ స్వామి చెంతనే త్రయంబికాదేవి, రాజరాజేశ్వరి, లలితాదేవిలను భక్తులు దర్శించుకుంటారు. చంద్రకిరణాలతో, సూర్యకాంతిపుంజాలతో, వర్షరూపాన భువికి చేరే ఆకాశగంగచే, గాలి ధూళితో, ఇలా పంచభూతాలతో అభిషేకించబడే ఈ గుహమల్లేశ్వరుని దర్శనం అపురూపమైందిగా భక్తులు భావిస్తారు. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ కస్తూరికా కుంకుమ. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ద్వాదశి నుంచి బహుళ పంచమి వరకు 9 రోజుల పాటు ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల తీరు, స్వామివారి కోలాహాల జోరు వర్ణించ సఖ్యం కాదు. నల్లగొండ నేల ఈనిందా అన్నట్లు భక్తజన సందోహంతో కిటకిటలాడిపోతుంది ఈ క్షేత్రం. నల్లగొండ స్వామివారి నల్లటి కొండ ఉత్సవ శోభతో ధగద్ధగలాడిపోతుంది. గజమాలలతో అలంకృతుడై మణిఖచిత సర్వాభరణాల తళుకులతో సర్వాంగ సుందరుడిగా కొండ దిగి ఊరంతా ఊరేగుతాడు స్వామి. తాము మాత్రం తక్కువేం కాదన్నంత సౌందర్య రాశులుగా లక్ష్మీదేవి, చెంచులక్ష్మీ అమ్మవార్లు సైతం తమ స్వామి వెంటనే బయలుదేరుతారు. కొన్ని ఘడియలకు స్వామివారే అమ్మవార్ల వెంటబడినట్టుగా ఊరేగింపు దిశలు మారతాయి. ఆ వేడుక చూచి తరించేందుకే భక్తులు జిల్లాలు, రాష్ట్రాలు దాటి ఈ క్షేత్రానికొస్తారు. ప్రతి ఏటా జరిగే ఆ దేవుడి పెళ్లి తమ ఇంటే జరుగుతుందా అన్నంత పారవస్యంతో సాగుతుంది. అప్పుడు పురోహితులే పెళ్లి పెద్దలై చేసే హడావిడి అంతా ఇంతా కాదు. విద్యుత్ దీపాలంకరణలతో, దేవతామూర్తుల సెట్టింగులతో పగటి వెలుగుల్లోని నల్లగొండ రూపు గుర్తుకే రాదు. అపర వైకుంఠంలా అప్పుడది భాసిస్తుంది. జాతరగా సాగే స్వామివారి బ్రహ్మోత్సవాలలో మరో ఘట్టం అందరూ ముక్త కంఠంతో ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమో నమః అని స్తుతి స్తోత్రం చేస్తారు. ఆకుపచ్చటి వనాల నడుమ నెలకొన్న దేవదేవుని కోవెలకు చేరుకోవడానికి విజయవాడ నుండి బస్సు, రైలు మార్గాలున్నాయి. చెన్నైకి వెళ్లే మార్గంలో ఉన్న కావలి, నెల్లూరుల నుంచి రోడ్డు మార్గాన వింజమూరు మండలానికి, అక్కడి నుంచి ఈ పవిత్ర ధామానికి చేరుకోవచ్చు. ఆ లక్ష్మీ నారసింహుని ఆపన్న హస్తం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.